హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాచ్ మై స్టోరీస్ 2410. దిస్ ఈస్ కమల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పులిహోర అండి. ఈ పులిహోరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. తాలింపుకు కావాల్సిన అన్ని సామాన్లు రెడీగా పెట్టుకుందాం అండి. దానికోసం అని చెప్పేసి వేరుశనగ పలుకులు, ఎండుమిర్చి, పోపులు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు అన్నీ రెడీ పెట్టుకుందాం అండి. అలాగే చక్కగా చిన్న ముక్కలుగా తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, అలాగే కాస్త శనగపప్పుని నానబెట్టుకొని ఉంచుకుందామండి. అసలైందండి ఇంగువ, తాలింపులోకి మనకు కావాలి కదా అది. ముందుగా నేను చింతపండుని తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసి నానబెట్టుకుంటున్నానండి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను 5 గ్లాసుల వరకు రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆ రైస్ని శుభ్రంగా 2 టైమ్స్ కడిగి తర్వాత దాన్ని ఉడికించుకుంటున్నానండి. తర్వాత ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడెక్కాక ఆవాలు, శనగపలుకులు, అలాగే ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు కరివేపాకుని కూడా శుభ్రంగా కడిగి దాన్ని కూడా యాడ్ చేసుకుందాం. అలాగే 2 పచ్చిమిరపకాయలని, అల్లం ముందుగా కోసి పెట్టుకున్న అల్లంని యాడ్ చేసి, అలాగే ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా యాడ్ చేసి అన్నీ మిక్స్ చేస్తున్నానండి. ఇలా పోపు అంతా బాగా వేగే వరకు చూసుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నానండి. ఈ పోపు అంతా బాగా వేగాక దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఇంగువను తీసుకొని ఇప్పుడు ఈ పోపులోనే ఇంగువను కూడా యాడ్ చేసుకున్నానండి. ఇలా యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని అంతటిని ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత అందులోకి నేను ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు దాన్ని శుభ్రంగా రసాన్ని దగ్గరగా కొంచెం వాటర్ పోసి జ్యూస్ తీసుకొని ఇదే బాండీలోకి కొంచెం 2 చుక్కల ఆయిల్ వేసుకొని యాడ్ చేశానండి. దానికి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేశాను, ఉప్పుని కూడా యాడ్ చేశాను. దీన్ని అంతటిని బాగా మిక్స్ చేసుకొని చక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి. దీన్ని చల్లారనిచ్చాక మనం ఇలా రైస్ని నేను ముందుగానే తీసుకొని అందులోకి కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకుని యాడ్ చేసుకొని రైస్ని పక్కన పెట్టుకున్నానండి. ఇందులో మనం ముందుగా చేసుకున్న తాలింపు పోపునంతటిని దీనిపై వేసి చక్కగా ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలండి. ఈ వీడియోలో చూపించిన విధంగా మనం కింద నుంచి రైస్ని పైకి వేస్తూ పోపుపై వేస్తూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంటే రైస్ అనేది ముక్కలు అవ్వకుండా ఇలా హస్తాన్ని మనం కింద నుంచి పై వరకు రైస్ని వేసుకుంటూ నీట్గా కలుపుకుంటే ఇలా వస్తుందండి. తర్వాత ఇదంతా శుభ్రంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు రసాన్ని అనే దాన్ని యాడ్ చేసుకుందామండి. ఆ రసాన్ని చక్కగా వీడియోలో చూపించిన విధంగా పైనుంచి వేసుకొని ఈ రసాన్ని అంతటిని బాగా ఆ రైస్కి పోపుకి బాగా పట్టే వరకు చక్కగా కలుపుకోవాలండి. మన పులిహోర టేస్ట్ అనేది ఈ రైస్ని ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటామో దాంట్లోనే తెలుస్తుంది. అయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇందాకలాగానే రైస్ని కింద నుంచి పైకి వేసి చక్కగా కలుపుకుంటే మనకి వేడివేడిగా కమ్మనైన పులిహోర రెడీ అయిపోతుందండి. సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తర్వాత ఫైనల్ టచ్ వచ్చి మనం ఒక్క నిమ్మకాయ ముక్కని తీసుకొని పైనుంచి అలా స్క్వీజ్ చేసుకొని ఒక్కసారి మళ్ళీ కలుపుకుంటే మన పులిహోర అనేది చాలా చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ.